హాయ్ అండి. మనం తెల్ల వంకాయలనైతే తీసుకుంటాము. చూస్తున్నారు కదా! ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు, పచ్చిపసుపు, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు ఇవన్నీ ఉంటున్నాయి కదండీ! అవన్నీ తీసుకుంటాము. వంకాయలనైతే మనం కట్ చేసుకొని లోపల ఉంటాయి కదండీ! పురుగులు లాంటివి ఏమైనా ఉంటే తీసుకుంటాము, పెట్టుకుంటాము. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ తీసుకున్నవన్నీ ఫ్రై చేసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు స్టీమింగ్కి అయితే నేనైతే ఇలా పెట్టుకొని వంకాయలైతే స్టీమ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఉంటాయి కదండీ! నువ్వులు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం దాన్నైతే చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుంటాము. వాటర్ కొంచెంగా వేసి దాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట. వంకాయలు అయితే స్టీమ్ అయితే అయిపోయినాయి. చూసారు కదండి! మొత్తం మళ్ళీ కడాయిలోని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ వంకాయలు స్టీమ్ అయిపోయిన దాంట్లోని ఇలా స్టఫ్ చేసుకొని మనం ఆ కడాయిలోని 1 బై 1 అయితే మనం పెట్టేసుకుంటాం అనమాట. పెట్టేసుకొని సిమ్లో నిదానంగా కుక్ చేసుకుంటే మొత్తం చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మనం ముందుగా ఆల్రెడీ స్టీమ్ చేసి ఉంచాం కాబట్టి ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. తొందరగా కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.